కీర్తి నీకు రిడిల్ చెప్తా. అవసరం ఇప్పుడు ఒకసారి ఈ రిడిల్లో ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. లేట్ ఎందుకు చెప్పు. ఏకాకి కాకీక కాకి కాక కోక ఆ కాకి కోతిక కుక్క. ఏం మాట్లాడుతున్నావు? ఇందులో ఎన్ని కాళ్ళు ఉన్నాయి చెప్పు. చూసావా నా చేతి ఏముందో? చూసలే కానీ అందులో మొత్తం 20 ఉన్నాయి, 20 కాళ్ళు ఉన్నాయి. అంటే లెక్కెట్టుకో. తొక్కేం కాదు, ఇదే ఖర్చుతో పొడిచానుకో 21 ఉంటాయి. నువ్వు నీకు పనికిమాల రిడల్స్. ఏమేంకి ఎలా ఉన్నా? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అబ్బాయి. రావింకి ప్యాకెట్ ఆడదామా? జనరల్ గా ఎవరైనా ఇంటికి వస్తే వాటర్ తాగుతావా అని అడుగుతారు, కానీ నువ్వేంటి ప్యాకెట్ ఆడదావా అని అడుగుతున్నావు? ఏం లేదు వెంకీ, చేతులు దురదగా ఉన్నాయి. మా కిట్టి గర్ల్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు. వీళ్ళు కిట్టి గొల్ల. అవునా, సర్లే. ఏందక్క ఈ కొబ్బరి బొండలు తాగడానికా? పూజకు వెంకీ. పూజకా? అయినా తాగే కొబ్బరి బొండలు పూజకి తెచ్చిన తెంగరోడు ఎవరక్క? ఇంకొకరు ఈ మహాశయుడు. ఏం చెప్పాలి అబ్బాయి, మొన్న వినాయక చవితి పూజకి షాపింగ్ లిస్ట్ లో కోకోనట్ అని రాసింది, తీసుకొచ్చా. అన్నా అసలు పూజలో ఇది ఎలా కొడదాం అనుకున్నావు అన్నా? ఇది నా పరిస్థితి, అర్థమైందా వెంకీ? పనిలో పని స్ట్రా కూడా తేవాల్సింది. అందంగా వాటర్ అంతా తాగేసేవాడు వినాయకుడు. తప్పేముంది అబ్బాయి, ఏదైనా కోకోనటే కదా. ఇది పరిస్థితి వెంకీ. ఇంకేం చేయాలి? నేనే షాపింగ్ చేయాలి, నేనే వంట చేయాలి, నేనే బాక్సులు కట్టాలి, ఆఖరికి రోబోను కూడా ఆన్ చేయాలి. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందన్నా. అయినా వంట అంతా మీరే చేసే బదులు అప్పుడప్పుడు అక్కకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అది కూడా అయింది అబ్బాయి. ఒక రోజు ఇలానే ఎక్స్పెరిమెంట్ చేసింది, దమ్మాలు అని. మా వాడు దాంతో క్రికెట్ ఆడుకుంటున్నాడు ఇప్పుడు కూడా. అయినా వీళ్ళ గురించి మనకి ఎందుకులే కానీ మనం వచ్చిన పని చేసుకుంటున్నాం. అన్నా మర్చిపోయాను, రాత్రి కాన్సర్ట్ లో ఐడి కార్డు పడేసుకున్నాను, తీసుకో. థ్యాంక్ యూ అబ్బాయి. కాన్సెప్ట్ ఏంటి? మూవీ అన్నావు కదా. మూవీ నుంచి కాన్సెప్ట్ వెళ్ళా. అవునా, ఏ మూవీ? తెలుగు మూవీ. నీకు ఎందుకయ్యా అని అడిగిందా? ఏ తెలుగు మూవీ? మీరా మూవీ నెక్స్ట్ వీక్ కదా రిలీజ్. అవును, నెక్స్ట్ వీక్ కదా మూవీ. స్వామి నీకుందా ఈ రోజు? నారాయణ, వచ్చిన పని అయింది.